శ్రీవారి వేడుక గుడి జనహితమే ఆ బ్రహ్మ కోరిక కలివిని ఎరుగని రీతిలో జరిపించే కలివిని ఎరుగని రీతిలో జరిపించడాయకుడి బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం కనుల భాగ్యము దివ్యోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుడి దివ్యోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుడి పలురథముల శోభ కనువిందు చేసేను ధన్యమే ఈ భువనం తరించి పోయేను పలురథముల కనువిందు చేసేను ధన్యమే ఈ భువనం తరించి పోయేను విను వీధులలో ఆ దేవదేవుని ఒక పరిగాంచిన అది ఎంతో భాగ్యమే బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం తిరుకల్ల భాగ్యం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుడి దివ్యోత్సవం శ్రీ వెంకటాచలపతిం శ్రితపారిజాతం వాగీశముఖ్య సురవందితపాదపద్మం పద్మావతీ హృదయ పంకజలోలభృంగం ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణ భక్త్యా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏడేడు లోకాల రేడు భక్తుల పాలిటి కొంగు బంగారంగా విరాజిల్లేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి జరుగుతున్న అంగరంగ వైభవోపేతమైన బ్రహ్మోత్సవాలలో ఇవాళ్ల స్వామివారు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి సమస్త లోకాలలో ఉన్నటువంటి భక్త కోటికి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆహా, చూడండి, కమనీయమైనటువంటి ఆ అనంత కళ్యాణ గుణరత్నాకరుడైనటువంటి శ్రీనివాసుడు కృష్ణ స్వరూపుడై దివ్యమైన దర్శనాన్ని మనకి కలిగిస్తూ ఉన్నాడు. చక్కనైన నవనీతాన్ని వెన్నని చేతబూని భక్తులందరికీ కూడా తన అనుగ్రహాన్ని ఆ వెన్న రూపంలో అందిస్తున్నట్లుగా స్వామివారు సమస్త భక్త కోటిని కూడాను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆహా, నేత్ర పర్వంగా ఉన్నటువంటి స్వరూపం స్వామివారి యొక్క స్వరూపం. క్షణే క్షణే నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయ అన్నట్లుగా చూసిన కొద్దీ చూడాలనిపించేటువంటి దివ్యమైన మహనీయమైన స్వరూపం. స్వామి కథలు అనేక పురాణాలలోనూ కావ్యాలలోనూ మనం విన్న కొద్దీ వినాలనిపిస్తూ ఉంటాయి. అటువంటి రమణీయ తత్వాన్ని చక్కగా అందిపుచ్చుకున్నటువంటి స్వామివారు నేడు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి మనందరి హృదయాలను కూడాను చంద్రమయం చేస్తూ ఉన్నారు, శీతలమయం చేస్తూ ఉన్నారు. చల్లని వెలుగులు విరజిమ్మేటువంటి చంద్రప్రభా వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి చల్లనైనటువంటి తన యొక్క కృపా కిరణాలతోటి మన అందరినీ కూడాను ఎల్లవేళలా రక్షించేటువంటి స్వామిగా ఒక భరోసాని కల్పిస్తూ ఉన్నారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అని
పోతనామాచ్యుల వారు పలుకుతూ భక్త పాలన కళా సంరంభకున్ అన్నారు కదా. భక్తులను పాలించడం అనేటువంటి కళలో అద్వితీయమైన నైపుణ్యం కలిగినటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి అశేష విశేష భక్త జనసందోహమంతా కూడాను దర్శించుకుంటూ ఆహా, ఇంతకంటే భాగ్యం మాకు ఏమున్నది అని తనివి తీరా స్వామివారిని దర్శిస్తూ పునీతులవుతూ ఉన్నారు. అనంత కళ్యాణ గుణరత్నాకరుడి కమనీయంగా భవ్యంగా భాసిస్తూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క నవరత్న ఖచిత ఆభరణాలు ధగద్ధగాయమానంగా ఆ కిరణాలు సైతం మన వైపున ప్రసరించి మనల్ని పుణ్య మార్గం వైపున, సనాతనమైన భారతీయ ధర్మ మార్గం వైపున పయనించేలాగా చేస్తూ ఉన్నాయి. స్వామి యొక్క సహస్రనామావళిలో ఇంద్రశ్చంద్రరథశ్చంద్రోతి చంద్రశ్చంద్రభాసకః అని, చంద్రలోచన అని, ఓషధీపతి అని, రాకేందు సంకాశనక అని, చంద్రికాస్మిత పూరిత అని, సోమమండలగా అని చంద్రత్వాన్ని ప్రతిబింబించేటువంటి నామాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ సహస్రనామావళిలో ఉన్నటువంటి ఈ నామాలు ఆ చల్లని చంద్రునికి శ్రీ వెంకటేశ్వరునికి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉన్నాయి. అందులో చంద్రరథ, చంద్రవాహనుడు అన్నటువంటి నామం ఉన్నది. ఆ నామాన్ని సార్థకం చేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఇతోండి ప్రస్తుతం స్వచ్ఛతకు ప్రతీక అయినటువంటి ఆ తెల్లని కాంతులను విరజిమ్ముతూ చంద్రప్రభ వాహనం పైన కొలువు తీరి భక్తుల పాలిటి కొంగు బంగారంగా నడచి 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 ముందుకు వస్తూ మన హృదయాలని పుణ్యమయం చేస్తూ ఉన్నటువంటి దివ్యమైన సన్నివేశాన్ని మనం అందరం కూడాను వీక్షిస్తూ ఉన్నాం. రాకేందు సంకాశనక, పున్నమి నాటి చంద్రబింబం యొక్క వెలుగు ఏ విధంగా ఉంటుందో అటువంటి కోళ్లను ధరించినటువంటి స్వామి శ్రీనివాసుడు. ఆ దివ్యమైనటువంటి కాంతులు కూడాను మన పైన ప్రసరించి మనల్ని భవ్యమైనటువంటి మార్గంలోకి తీసుకువెళ్తాయి. స్వచ్ఛతకు ప్రతీకయే కాదు చంద్రుడు, మనఃకారకుడు, మనశ్శాంతి కలగడానికి కూడాను కారకుడు చంద్రుడు. అటువంటి ఆ చంద్రుడు స్వామివారికి వాళ్ళ వాహన కైంకర్యాన్ని చేస్తూ ఎంతటి భాగ్యం నాకు కలిగింది. ఆనాడు త్రేతాయుగంలో రామచంద్రుల వారు నా నామాన్ని చంద్రనామాన్ని పెట్టుకొని నాకు ధన్యతను కలిగించారు. రామచంద్ర రామచంద్ర అంటూ భక్తులందరూ కూడాను ఆ యుగంలో స్వామివారిని సేవిస్తూ ఉంటే పుష్పమాలానుషంగేన సూత్రం శిరసి ధార్యతే అన్నట్లుగా స్వామివారితో పాటు నానామము కూడా పలుకబడింది. అంతటి భాగ్యం స్వామివారు నాకు కల్పించారే ఆనాడు. ఈనాడు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు నాకు ఈ బ్రహ్మోత్సవాలలో వాహన కైంకర్యాన్ని చేసుకునేటువంటి మహనీయమైన అవకాశాన్ని కలిగించాడు కదా అని ఆ చంద్రుడు తన అంతరంగ తరంగాలలో చక్కని అభిభావన చేస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. చూడండి, చంద్రప్రభా వాహనం పైన కొలువు తీరిన స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందేందుకు దేశంలోని పలు ప్రాంతాలే కాదు విదేశాల నుంచి సైతం భక్తులందరూ కూడాను విచ్చేసి అహమహమికయ అంటూ స్వామివారిని దర్శిస్తూ పునీతులవుతూ ఉన్నారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను చంద్రప్రభా వాహనారూఢుడైనటువంటి స్వామిని సేవించుకుంటూ ఉన్నటువంటి వారికి సకల సంపదలు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. క్షీరసాగర మథనంలో ఉద్భవించినది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన ఆ తల్లి లక్ష్మీదేవి. ఆ తల్లి సోదరుడే చంద్రుడు. అందుకని తెలుగునాట మనం అందరం కూడా చంద్రుణ్ణి చందమామ అని పిలుస్తూ ఉంటాం. అంటే అమ్మ తమ్ముడు కదా ఆ చంద్రుడు చందమామ. ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఆ చంద్రుడు ఆహా, మా బావగారికి సేవా కైంకర్యం చేసుకుంటున్నాను కదా అని ధన్యుడవుతూ ఉన్నాడు. ఆ స్వామివారిని దర్శించుకుంటూ మనమందరం కూడాను పునీతులమవుదాం. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల భీమసానము చేటి
అవసానమౌచేటి